హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పుచుక్ పుచుక్ టీవీ న్యూస్. పుచ్చుక్ 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 పుచ్చుక్. ఈ వారం బ్రేకింగ్ న్యూస్కి కాదు, బ్రోకెన్ న్యూస్కి స్వాగతం. కౌన్ బనేగా కరోడ్పతి అమితాబ్ బచ్చన్ గారు హోస్ట్ చేస్తారు, మీకు తెలిసి ఉంటుంది. 16th సీజన్ నడుస్తుంది ఆ షోది. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, విచ్ యాక్టర్ టుక్ చార్జ్ యాజ్ ద డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ జూన్ 2024? ఆ క్వశ్చన్కి ఆప్షన్స్ వచ్చేసి శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీ చిరంజీవి, శ్రీ నాగార్జున, శ్రీ నందమూరి బాలకృష్ణ. ఇది 1,60,000 క్వశ్చన్ భయ్యా. కంటెస్టెంట్స్ వచ్చేసి కపుల్ భయ్యా. ఇది మనకి చాలా సింపుల్ క్వశ్చన్, ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడతారేంటి? కానీ నార్త్ ఇండియన్ కపుల్ కి కాదు. వాళ్ళు యాక్చువల్లీ లైఫ్ లైన్ తీసుకున్నారు భయ్యా, ఆడియన్స్ పోల్. సో ఆడియన్స్ పోల్లో 50% పవన్ కళ్యాణ్ అని చెప్పారు. సో అలా కపుల్ 1,60,000 గెలుచుకుంది. తలపతి విజయ్ 69th మూవీ అనౌన్స్మెంట్ జరిగింది భయ్యా నిన్న. వినూత్ డైరెక్టర్. దానికి వలిమై అని అజిత్ సినిమా డైరెక్ట్ చేశాడు ఆ డైరెక్టర్. దాంట్లో కార్తికేయ విలన్. ఆయన పింక్ సినిమా రీమేక్ కూడా చేశాడు తమిళ్లో, అజితే హీరో. దాంట్లో ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే, ఇది లాస్ట్ ఫిల్మ్ ఆఫ్ విజయ్. దాని తర్వాత ఆయన పాలిటిక్స్ లోకి వచ్చేబోతున్నాడు. పార్టీ పేరు తమిళగా వెట్రి కజగం. ఇది విజయ్ లాస్ట్ సినిమా భయ్యా. సో ఫ్యాన్స్ బీ లైక్, we miss all the fun, we miss all the joy, we miss you. సరే, సినిమాలు అయితే మానేస్తున్నాడు, పాలిటిక్స్ లోకి వస్తున్నాడు. ఓట్లేసి గెలిపించండి ఒకవేళ ఆయన పార్టీ ఐడియాలజీస్ ఇంకా మేనిఫెస్టో అదంతా మీకు నచ్చితే. అండ్ అఫ్ కోర్స్ ఆ పార్టీ క్యాండిడేట్స్ నచ్చితే ఓటేయండి. కేజీఎఫ్ షూట్ జరుగుతుంది భయ్యా. పార్ట్ 3 అని ఎక్సైట్ అవ్వకండి. పార్ట్ 1 ఏంటి అని అంటారా? బెంగాల్లో కేజీఎఫ్ ది రీమేక్ చేస్తున్నారు పార్ట్ 1. దాని స్టిల్స్ ఇన్స్టాగ్రామ్ లో చూసాను నేను. కేజీఎఫ్ ఫ్యాన్స్ బీ లైక్, ఏ చెప్పుతో బెంగాల్రా మిమ్మల్ని. శేఖర్ కమ్ముల ఇంకా నాని కలిసి ఒక ఫిల్మ్ చేయబోతున్నారంట భయ్య. స్ట్రాంగ్ బజ్ ఇది. దాంట్లో సాయి పల్లవి హీరోయిన్ అంట. నాకైతే మస్తు ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే నేచురల్ స్టార్ ఇంకా నేచురల్ ఫిల్మ్ మేకర్ కలిస్తే ఓ డెడ్లీ కాంబినేషన్ కదా. అండమాన్ అండ్ నికోబార్ క్యాపిటల్ ఏదైతే ఉందో, పోర్ట్ బ్లేర్, దాని పేరు మార్చారు భయ్య. కొత్త పేరు శ్రీ విజయపురం. బ్రిటిషర్స్ యాక్చువల్లీ పోర్ట్ బ్లేర్ అని పెట్టారంట భయ్య. ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి ఒక నేవల్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన పేరు బ్లేర్. సో బ్రిటిషర్స్ కి సంబంధించిన పేరెందుకు అని చెప్పి పేరుని మార్చేశారు, శ్రీ విజయపురం అని పెట్టారు. శిలకేమో శ్రీకాకుళం. హీరో దర్శన్ తన ఫ్యాన్ ని మర్డర్ చేసిన కేసులో జైల్లోకి వెళ్ళాడు కదా భయ్య. ఆయన ఒక వీడియో బయటకు వచ్చింది. ఆయన ఏంటంటే మీడియాకి మిడిల్ ఫింగర్ చూపిస్తున్నాడు. కొన్ని వీక్స్ క్రితం ఆయన విఐపి ట్రీట్మెంట్ పొందుతున్నట్టు కొన్ని పిక్స్ బయటకు వచ్చాయి భయ్య. వాళ్ళ ఫ్రెండ్స్ తో కూర్చొని జైల్ గార్డెన్ ఏరియాలో సిగరెట్ తాగుతూ, కాఫీ తాగుతూ కనిపించాడు ఆ పిక్స్ లో. ఈ విఐపి ట్రీట్మెంట్ ఏంటో జైల్లో. మళ్ళీ ఇప్పుడేమో మిడిల్ ఫింగర్ చూపిస్తున్నాడు. ఆయన జైలు నుంచే వీడియో కాల్స్ చేశాడని చెప్పి వాళ్ళ అనుచరులకి ఫోటోలు బయటకు వచ్చాయి. సో ఇదంతా చూస్తుంటే నాకు జస్టిస్ జరుగుతుందని చెప్పి మాకు నమ్మకం లేదోరా, ఏమనుకో. పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ. వీళ్ళిద్దరు ఎవరనుకుంటున్నారా? సో వీళ్ళిద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్స్ భయ్య. పాడి కౌశిక్ రెడ్డి అంటే తెలంగాణ 2023 ఎలక్షన్స్ అప్పుడు చాలా వైరల్ అయ్యాడు ఈ క్లిప్ వల్ల. ప్రజలారా అందరికీ కూడా నమస్కారాలు. బేసికలీ ఈ వీడియోలో పాడి కౌశిక్ రెడ్డి బెగ్ చేస్తున్నారు భయ్య ఓటర్స్ ని ఓటేయమని. వీళ్ళిద్దరు ఎందుకు లైమ్ లైట్ లోకి వచ్చారంటే, అరికపూడి గాంధీ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని చెప్పి వార్తలు వచ్చాయి భయ్య. బేసికలీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు. సో ఇది తెలుసుకున్న బీఆర్ఎస్ లీడర్ పాడి కౌశిక్ రెడ్డి, చీరా గాజులు పంపిస్తాను వేసుకో, ఎందుకు ఇలాంటి బతుకు అని చెప్పి అరికపూడి గాంధీకి చెప్పారు భయ్య. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా. అక్కడ స్టార్ట్ అయింది రచ్చ. ఇద్దరింటిని ముట్టడించేదాకా వెళ్ళింది మ్యాటర్. భారీ పోలీస్ బందోబస్తు ని అరేంజ్ చేశారు. ఇద్దరు బూతులు తిట్టుకున్నారు. కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కూడా చేసుకున్నారు. కానీ అరికపూడి గాంధీ ఏమంటున్నారంటే, నేను కాంగ్రెస్ లో జాయిన్ అవ్వలేదు అని చెప్పి అంటున్నారు. కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది కాంగ్రెస్ టీడీపీలో నుంచే వచ్చినారు, సో ఇప్పుడు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని. ఇన్ఫాక్ట్ పాడి కౌశిక్ రెడ్డియే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు అని చెప్పి అంటున్నారు. తుంబాడ్ అని ఒక సినిమా ఉంది భయ్య, చాలా క్రిటికలీ అక్లెయిమ్డ్ మూవీ, చాలా కల్ట్ ఫాలోయింగ్ ఉంది దానికి. సో ఆ సినిమా రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతుందంట, డైరెక్టర్ అనౌన్స్ చేశారు. సో స్క్విడ్ గేమ్ అని ఒక ఫేమస్ సిరీస్ ఉంది భయ్య, మీలో చాలా మంది చూసుంటారు లాక్డౌన్ టైంలో. 2009లో లక్ అని ఒక సినిమా వచ్చింది భయ్య. తుంబాడి సినిమా డైరెక్ట్ చేశాడు ఆ మూవీని. సో ఆయన ఏమంటున్నాడంటే, స్క్విడ్ గేమ్ నా సినిమాని చూసే కాపీ కొట్టారు, ఒక కేసు ఫైల్ చేశారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, అస్సలు కాపీ కొట్టలేదు, మీరు ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారని చెప్పి. ఎనీవే లక్ అని ఒక సినిమా ఉంది భయ్య, 2009లో రిలీజ్ అయింది. ఆ సినిమా చూడండి. ఇంకా ఆల్రెడీ మీరు స్క్విడ్ గేమ్ చూసుంటే రెండింటిని కంపేర్ చేసి రెండింటి మధ్యలో సిమిలారిటీ ఉందా లేదా మీరే డిసైడ్ అవ్వండి. ఓకే, డిసెంబర్లో సీజన్ 2 వస్తుంది స్క్విడ్ గేమ్ది. నేను పెద్ద ఫ్యాన్ స్క్విడ్ గేమ్స్కి. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్
సీజన్ 2. ఈలాన్ మస్క్ కొన్ని కామెంట్స్ చేశారు భయ్య ఏఐకి సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. ఆయన ఏమన్నాడంటే ఏఐ టూల్స్ హ్యూమన్స్ని అవుట్ పర్ఫామ్ చేస్తాయంట అతి త్వరలో. ఇంకా మనుషుల అవసరం ఉండదంట. అప్రాక్సిమేట్లీ 20% ఆఫ్ ద హ్యూమన్ యూసేజ్ తగ్గుతుందంట ఏఐ టూల్స్ వాడకంతో. హీ హ్యాస్ ఎస్టిమేటెడ్ 20% ఆఫ్ హ్యూమన్ ఎన్హైలేషన్. నాకు అదే అనిపిస్తుంది. నేను ఒక ఏఐ టూల్ వాడి టామ్ క్రూజ్ ని హగ్ చేసుకున్నాను భయ్య, చూస్తారా? ఎన్ని టమాటోస్ ఇస్తారు ఈ హగ్ కి? కామెంట్ చేయండి. ఇది ఎలా చేశానో మీకు తెలియాలంటే నా సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నవీన్ నాయక్. దాంట్లో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ బియాండ్ ఫెస్ట్ అని ఒక ఫెస్టివల్ ఉంటుంది భయ్య యుఎస్ లాస్ ఏంజలస్ లో. సో ఆ ఫెస్టివల్ లో ప్రీమియర్ అవబోతుంది September 26th. చాలా ప్రెస్టీజియస్ మూవీస్ అక్కడ ప్రీమియర్ అవుతాయి. లాస్ట్ ఇయర్ కిల్ అని ఒక మూవీ ప్రీమియర్ అయింది. ఆ సినిమా చూశాను, రివ్యూ ఇచ్చాను దానికి. నాకు మస్తు నచ్చింది ఆ మూవీ. ఫుల్ టు యాక్షన్ ఉంటుంది. ఆ సినిమా కూడా ప్రీమియర్ అయింది అక్కడ. టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ అలాంటివి కూడా ప్రీమియర్ అయ్యాయి. RRR కూడా ప్రీమియర్ అయింది. సో దేవరా మూవీ అక్కడ ప్రీమియర్ అవబోతుంది 1 day బిఫోర్ ద రిలీజ్. జూనియర్ ఎన్టీఆర్ కూడా అటెండ్ అవబోతున్నాడంట ఆ ప్రీమియర్కి. సో ఆ వెన్యూని చూశాను నేను. ఈజిప్షియన్ థియేటర్ లాస్ ఏంజలీస్లో సినిమా ప్రీమియర్ అవబోతుందంట. ఆ థియేటర్ని చూశాను భయ్య, వేరే లెవెల్ ఉందంతే. అది థియేటర్ కాదు, మ్యూజియం లాగా ఉంది. ఈ థియేటర్ 1923లో కట్టారు భయ్య విత్ 2024 టెక్నాలజీ. థియేటర్ చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ చూస్తే మస్తు అనిపించింది నాకు. ఎంత గ్యాప్ వదిలేరంటే ఫ్రంట్, మన ఇండియన్ సినిమా థియేటర్స్ అయితే ఇంకా ఒక 4-5 రోలు వేసేయచ్చు. ఫైనలీ శేఖర్ భాష బిగ్ బాస్ సీజన్ 8 నుంచి ఎలిమినేట్ అయ్యాడంట భయ్య. ఇది చాలా షాకింగ్ అని ఫీల్ అవుతున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్, బిగ్ బాస్ బానిసలు. ఎందుకంటే శేఖర్ భాష చాలా ఎంటర్టైనింగ్, చాలా జోక్స్ వేసి నవ్విచ్చాడు. అండ్ చాలా పాపులర్ కూడా. రీసెంట్ టైమ్స్ లో లావణ్య ఇంకా రాజ్ తరుణ్ ఇష్యూలో ఎంత పాపులర్ అయ్యాడో మీకు తెలుసు. ఆయనకి ఓట్స్ తక్కువ రావడం ఏంటి అని చెప్పి ఫీల్ అవుతున్నారు. నాకు అలానే అనిపిస్తుంది. ఈయన లావణ్య ఇంకా రాజ్ తరుణ్ ఇష్యూలో టీవీ ఛానల్స్లో చాలా ఎక్కువ ఫుటేజ్ వచ్చింది, చాలా ఎక్కువసేపు ఉన్నాడు బిగ్ బాస్ హౌస్లో కంటే అని చెప్పి అనిపిస్తుంది నాకు. అది భయ్య ఈ వారం బ్రోకెన్ న్యూస్. నేనేమన్నా మిస్ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.